ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 5వ తారీఖు సోమవారం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను మీకు సహాయము చేయుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఈ వాక్యం దేవుని భరోసాను, దేవుని ప్రేమను, మన బలహీనతల్లో ఆయన బాధ్యతను తెలియచేస్తుంది. ఇది కేవలం ఒక హామీ మాత్రమే కాదు, దేవునికి మన పట్ల ఎలాంటి ప్రేమ ఉన్నదో తెలియచేసే ఒక వాక్యం. దీనిని మనం పదే పదే చదివితే మన హృదయాలలో ఒక విశ్వాసాన్ని, నూతన ఆశను కలిగిస్తూ ఉంటుంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఎంత బలహీన స్థితిలో ఉన్నారో చెప్తూ వారిని ధైర్యపరుస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా చాలామంది మనల్ని చిన్న చూపు చూశారనిపించినప్పుడు, సామర్థ్యం లేకపోతే, మన వెనక ఎవరు లేరనిపించినప్పుడు, ఒక పురుగులా కనబడినప్పుడు మనల్ని ధైర్యపరిచే మాట భయపడకుము. దేవుడు యాకోబుతో మాట్లాడే ప్రతిసారి భయపడకుము అన్న మాట ముందుగా ఉంటుంది. ఎందుకంటే భయం మన విశ్వాసాన్ని అడ్డగించేదిగా ఉంటుంది. భయం మన హృదయాన్ని కలవరపరుస్తుంది. భయం మనం దేవునిపై ఆశ్రయించటం నుండి దూరం చేస్తుంది. అటువంటి భయం ఈనాడు మన జీవితాలలో ఏదో ఒక విషయంలో మన మీద ఏలుబడి చేస్తూనే ఉంటుంది. భవిష్యత్తు విషయంలో, ఆరోగ్య విషయంలో, కుటుంబం, ఉద్యోగం, ఇలా ఎన్నో విషయాల గురించి భయం భయం భయం. ఈ భయాల మధ్యలో దేవుడు మనకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు మనకి సహాయం చేయాలనుకుంటున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో కూడా ఈ భయాలు ఉన్నట్లయితే, ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానము, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను. మనపై ఏలుబడి చేస్తూ ఉన్న సమస్తమైన భయాలన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి మీకు సహాయము చేయునుగాక. ఆమేన్, ఆమేన్.